మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కోదండరాంను చట్టసభకు పోనీయరా? బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం. సిటీ సెంట్రల్ లైబ్రరీలో మోకాళ్లపై కూర్చున్న ఉద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళన. కోదండరాము చదువుకున్న వ్యక్తి. చదువు అంటే ప్రశ్నించే వ్యక్తిత్వం ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ప్రశ్నించే వ్యక్తిత్వం ఉంటుంది. అన్యాయాన్ని సరిగా తట్టుకోలేరు. ఇక మీకెవరున్నారని అంటే ఇప్పుడు తలసానన్న, సీనన్న, సబితక్క, సునీతక్క, ఇక వీళ్ళంతా చదువుకున్న మేధావులు. ఈయన చదువుకొని మేధావి, కోదండరాం చదువుకొని మేధావి. అందుకే కోదండరాముని పక్కకు పెడదామని అంటారు. బుద్ధి ఉండాలి కేటీఆర్. బీఆర్ఎస్ వాళ్ళకు బుద్ధి ఉండాలి. ఇదా మీరు చేసే పని? కోదండరాం సారు టీఎస్ఎస్పీసీకి కూడా ఆయన పెట్టవచ్చు. అటువంటి వ్యక్తులను నువ్వు ఒక ప్రొఫెసర్లను మీరు అడ్డుకుంటే రేపు విద్యను కూడా అడ్డుకున్నట్టే. బుద్ధి ఉండాలి టీఆర్ఎస్ వాళ్ళకు. ఇగో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో కొత్త గనులతో ఉపాధి. 3 బొగ్గు బ్లాక్ల కోసం టెండర్లతో పాల్గొనాలి వివేక్. ఫిబ్రవరి 2న రైతు భరోసా. ₹500కు సిలిండర్ ప్రకటన. త్వరలో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు. చెన్నూరు నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. కోట్ల ఆస్తులు ఎక్కడివి? శివబాలకృష్ణను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు. చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు నిందితుడు. 7 గంటల పాటు విచారణ. అన్నింటికీ సైలెంట్గా ఉన్న టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్. చూసుకోరు ఎట్లుందో కథ. ఈ 400 కోట్లు 500 కోట్లు దొరికినాయి డైరెక్ట్ ఇంట్లోనే. ఈ వెవ్వలి ఎక్కడి అని అంటే చెప్పరు. ఎందుకంటే తనులు తిన్నా సరే కానీ చెప్పొద్దు. ఏమవుతానంటే పెద్ద పెద్ద నాయకులు బయటకు వస్తారు. ఇట్లుంటుంది ఇలా పని. టీఆర్ఎస్ సంసారం ఎట్లుందంటే ఇట్లుంది టీఆర్ఎస్ సంసారం. కోట్ల ఆస్తులు ఎక్కడివి? మొత్తం చూద్దాం. ఇది కోట్ల ఆస్తులు ఎక్కడి? ఉద్యోగంలో చేరినప్పుడు మీ ఆస్తి ఎంత? శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు నిందితుడు. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను బుధవారం ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. ప్రత్యేక సెల్లో సాయంత్రం 5 గంటల దాకా విచారించారు. మొదటి రోజు విచారణలో భాగంగా మొత్తం 7 గంటల పాటు వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నారు. ఆస్తులపై ఆరా తీశారు. స్టేట్మెంట్ మొత్తం రికార్డు చేసి సాయంత్రం మళ్లీ చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో శివబాలకృష్ణను 5 సభ్యులతో కూడిన ఏసీబీ అధికారుల బృందం విచారించారు. 1994కు ముందు ఆ తర్వాత ఆస్తులపై శివబాలకృష్ణ విచారణ అంతా వీడియో రికార్డింగ్ చేశారు. ముందుగా వ్యక్తిగత వివరాలు సేకరించి కుటుంబ నేపథ్యం, ఆదాయ వనరులు, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఆస్తుల ప్రశ్నలు. ఫ్లాట్స్ ఉన్న వారి పేరుతో సంబంధం. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలో పెంట రమాదేవి, రాయదుర్గం మైహోం భూజాలో డింగరి కిరణ్ ఆచార్య. ఇక ఇవన్నీ ఎట్లున్నాయంటే మొత్తము బినామీల పేర్లతోటి చేపించినటువంటి కార్యక్రమాలు. ఇక మీరే కాదు, మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంప్లాయీస్, బీఆర్ఎస్ నాయకులు ఇక చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళు కుళ్ళుకోవాలి. ఎన్ని కుట్రలు చేసినా ఉద్యోగ భర్తీ ప్రక్రియ ఆగలేదు. గత ప్రభుత్వంతో కుటుంబ నియామకాలపైనే ఫోకస్. యువత ఆకాంక్షలు నెరవేరలేదు. నిరుద్యోగులంతా ఏకమైతే కేసీఆర్ ఉద్యోగానికే ఊడగొట్టారు. ఎల్బీ స్టేడియం సాక్ష్యంగా మీ అందరికీ జాబ్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేత. వాళ్ళేం గులుకుటరాళ్ళు సంపాదించుకోరు, పక్కకు జరిగారు. వాళ్ళు గులుకునే అవకాశం కూడా లేదు. మేము తిన్నాం రా నాయన, మీరు తినురు అని చెప్పేసే రకాలు వాళ్ళు గుల్లుకునుడు కాదు. వాళ్ళకి ఏమున్నది? కుళ్ళుకునేటట్టు లేదు. తెలంగాణ ప్రజలకు మంచి చేస్తే వాళ్ళు బాధపడతారు, కుళ్ళుకోరు. ఎందుకనంటే ఓట్లు ఏడబోతాయో. వాళ్ళకి కావాల్సింది అధికార దాహం అంతే తప్ప కానీ మాకు మీరు చేస్తుర్రు, మీరు చేయకపోరు అవన్నీ సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది అధికారం గురించి వాళ్ళ పోరాటం. కానీ ప్రజలకు సహాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలతో మమేకమై ఉండాలనేది ఎక్కడా లేదు. కేటీఆర్ నువ్వు అన్న రేవంత్ నగర్ నుంచి ఆటో ఎక్కినావు. మరి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కనాడన్నా ఆటో ఎక్కినావా? ఒక్కనాడన్నా ఒక్క సెకండ్ అని ఎక్కినావా?
బుద్ధి ఉండాలి. నీ అధికారం పోయినాక ఓ రకంగా, అధికారం ఉన్నప్పుడు ఓ రకంగా చేస్తే మళ్ళీ కర్రు కాల్చి వాత పెడతారు. ఉన్నాయి కదా ఎంపీ ఎలక్షన్, చూసుకోరు ఎట్లయితుందో.